అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా, సభ నుంచి బహిష్కరిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. జగదీష్ రెడ్డిని బహిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు చేస్తున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తే అవిశ్వాసం పెడతామని హరీష్ రావు చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమావేశమయ్యారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోను పరిశీలించారు. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు ఆడియో రికార్డ్ అయ్యిందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్పీకర్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశం తర్వాత జగదీష్ రెడ్డి అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను మూసుకొని కూర్చోమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీ ముఖ్యమంత్రి కంటే మా ముఖ్యమంత్రి ఏమీ దూరంగా లేడని, రన్నింగ్ కామెంటరీలు బంద్ చేసి మూసుకోండి అని వ్యాఖ్యానించారు. మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడదు. ఇక ముందట ఎక్కువ మాట్లాడుకుని మూసుకోండి. మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు, రన్నింగ్ కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడదు. ఇక ముందట ఎక్కువ మాట్లాడుకుని మూసుకోండి. మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు, రన్నింగ్ కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడదు. ఇక ముందట ఎక్కువ మాట్లాడుకుని మూసుకోండి. మీ ముఖ్యమంత్రి సభ్యులు మాట్లాడిన ఇష్యూని చూపుతూ అసెంబ్లీని గంటల పాటు వాయిదా వేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లను పిలిచి సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేయాలని స్పీకర్ను కోరడం జరిగిందన్నారు. జగదీష్ రెడ్డి నిజంగా తప్పు మాట్లాడుంటే విచారం వ్యక్తం చేస్తామన్నారు. సభ్యులు తప్పు మాట్లాడారని భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామన్నారు హరీష్ రావు. ముందు సభ నడపాలని విజ్ఞప్తి చేశారాయన. స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నామని చిట్చాట్లో చెప్పారు. స్పీకర్ను అవమానపరిచేలా మాట్లాడడం ఇంతవరకు జరగలేదని అన్నారాయన. చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. దళిత స్పీకర్కు గౌరవం ఇవ్వడం లేదని, ఆయన్ను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు ఉత్తమ్. అసెంబ్లీలో మార్షల్స్ ని అలర్ట్ చేశారు అధికారులు. అసెంబ్లీ లాబీగా భారీగా మార్షల్స్ అక్కడికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? ఒకవైపు సమావేశం జరుగుతోంది, మరోవైపు అసెంబ్లీలో కూడా మార్షల్స్ ని అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సమావేశం పూర్తయిందా? ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్పీకర్ దగ్గర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం మీద అధికార పక్షం, విపక్షం కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడుతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటే దాని తర్వాత పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి ప్రస్తుతం శాసనసభ ఆవరణలో లాబీ ఉంటుంది. ఆ లాబీలో మార్షల్స్ ని భారీగా
వచ్చి చేరారు. ఇప్పటికీ సభ కూడా మరి కాసేపట్లో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే మార్షల్స్ ని అలర్ట్ చేశారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెండు రకాల వాదన వినపడుతుంది. ఈ సభ పని దినాల వరకు సస్పెండ్ చేయడం జగదీష్ రెడ్డిని, లేదంటే సభ్యత్వం రద్దు చేసేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా స్పీకర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షం నుంచి కూడా అదే స్థాయిలో స్పీకర్ కి అలాగే ప్రభుత్వానికి కొన్ని అప్పీల్స్ వెళ్ళాయి. ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ చేసినటువంటి కామెంట్స్ లో ఏదైనా ఉంటే వాటిని విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అసెంబ్లీ సమావేశాన్ని వెంటనే సమావేశపరచాలనేటువంటి అంశాన్ని కూడా ప్రతిపక్షం నుంచి చిట్ చాట్ లో ఆ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి కాసేపట్లో సభ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో లాబీలో భారీ ఎత్తున మార్షల్స్ చేరుకోవడం వల్ల ఏదో జరగబోతుంది అనేటువంటి ఇండికేషన్ అయితే కనబడుతుంది. స్పీకర్ అధికారికంగా ప్రకటించే వరకు కూడా శాసనసభకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. చారి, మరోవైపు అంటే హరీష్ రావు మాట్లాడిన మాటలు కూడా మీరు చెప్పడం జరిగింది, అంటే అవిశ్వాస తీర్మానం పెడతాము ఏకపక్షంగా వ్యవహరిస్తే అని. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎటువంటి ఉత్కంఠ నెలకొంది అనుకోవచ్చు. మార్షల్స్ లాబీలో మార్షల్స్ భారీగా అక్కడికి చేరుకోవడం చూస్తే ఏ విధంగా అనుకోవచ్చు? శాసనసభలో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్య ప్రతివ్యూహంలో భాగంగానే ఇలాంటి స్టేట్మెంట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఎందుకంటే అధికార పక్షం సభలో ప్రతిపక్షం పదే పదే వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే శైలిలో కూడా కొంత వ్యంగ్యం కనబడుతుంది అనేటువంటి అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చెప్పారు. దాన్ని కట్టడి చేయడం కోసము, అలాగే సమస్యగా ప్రజెంట్ చేస్తే ఇబ్బంది లేదనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి ఒక అంశము అధికార పక్షం చూస్తుంటే, అధికార పక్షం ఒకవేళ జగదీష్ రెడ్డిపై కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటే దాన్ని కట్టడి చేయడం కోసం ప్రతిపక్షం కూడా ఇలాంటి ఎత్తుగడను అవలంబిస్తుంది. మనం మరికొన్ని నిమిషాల్లోనే సభ ప్రారంభం కాబోతుంది. సభ ప్రారంభం అవడానికి సంబంధించిన బెల్ కూడా శాసనసభ సిబ్బంది కొడుతున్నారు. ప్రస్తుతం మన సభ కూడా మరి కొన్ని నిమిషాల్లోనే ప్రారంభమవుతుంది కాబట్టి అసలు ఇలాంటి ఉత్కంఠ తెరపడే అవకాశం కొన్ని నిమిషాల్లోనే కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు చారి? స్పీకర్ దగ్గర జరిగినటువంటి సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ స్పీకర్ ప్రకటించేంత వరకు కూడా ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి సభ సమయానికి సంబంధించి మీరు కూడా వింటున్నారు, బెల్ అసెంబ్లీలో సభ్యులకు సంబంధించి అలర్ట్ బెల్ మరి కొన్ని నిమిషాల్లోనే సభ ప్రారంభమవుతుంది. స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాతనే సభలో గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానానికి సంబంధించినటువంటి తీర్మానం మీద చర్చను కొనసాగిస్తారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవాళ అసెంబ్లీలో హై టెన్షన్ నెలకొంది. జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. జగదీష్ రెడ్డి స్పీకర్ని ఏకవచనంతో సంబోధించారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మండిపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఆ సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్న దానికి సంబంధించి అయితే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అసెంబ్లీ లాబీలో కూడా భారీగా మార్షల్స్ ని అక్కడ అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేవలం ఒక ఇష్యూని తీసుకొని ఇంతసేపు అసెంబ్లీని హోల్డ్ చేయడం సరికాదన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగానే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరిగ్గా లేకుంటే మరోసారి ఆల్ పార్టీ